హాయ్ హలో వెల్కమ్ టు జోష్కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే మనం కుంభమేళా గురించి తెలుసుకుందాం. అసలు కుంభమేళా అంటే ఏమిటి? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? కుంభమేళాని జరుపుకోవడానికి గల కారణాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో కుంభమేళా అంటే ఏంటంటే అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే ఒక యాత్ర అన్నమాట. దాన్ని కుంభమేళా అని అంటారు. సో కుంభం అంటే ఖగోళ శాస్త్ర ప్రకారం ఒక రాశి. సో కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ పండగను కుంభ అంటారు. సో మేళా అంటే కూటమి. కుంభ అనే దాన్ని సంస్కృతంలో కుండ అని కూడా అంటారు. సో ఈ రాశిలో ఈ పండగను జరుపుకుంటారు కాబట్టి కుంభమేళా అని అంటారనమాట. సో కుంభమేళాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుందో తెలుసుకుందాం. కుంభమేళం 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళం 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళం 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే అలాంటి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పూర్ణ కుంభమేళాలు 12 జరిగిన తర్వాత వచ్చేదాన్ని మహాకుంభమేళా అని అంటారనమాట. అయితే 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేది ఈ మహాకుంభమేళా అన్నమాట. సో ఈ సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరం మనకి మహాకుంభమేళా జరుగుతుందన్నమాట. సో అందుకని ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది. సో ఈ కుంభమేళా జరుపుకోవడానికి మనకి ఎలా ఆవిర్భవించింది అనే దాన్ని మన పురాణాల్లో ఒక కథ అయితే ఉంది. దాని గురించి తెలుసుకుందాం. అయితే దేవతలు తమ శక్తి కోల్పోయి తిరిగి పొందడం కోసం క్షీరసాగర మథనం అయితే చెయ్యాలి అని అనుకుంటారనమాట. అయితే ఆ క్షీరసాగర మథనం చేయటానికి ఒక దేవతల శక్తి మాత్రం సరిపోదు. అప్పుడు వాళ్ళు రాక్షసులు, తమ శత్రువులైన రాక్షసుల్ని సహాయం అడుగుతారనమాట. అయితే రాక్షసులకి దేవతలకు మధ్య ఒప్పందం ఏంటంటే ఇద్దరు క్షీరసాగర మథనం చేశాక వృత కలశాన్ని సరి సమానంగా పంచుకొని వాళ్ళు నిర్ణయించుకుంటారు. అయితే దేవతలు రాక్షసులు కలిపి క్షీరసాగర మథనం జరుపుతారు. అయితే దాంట్లోంచి కుంభం అంటే కుండ అని చెప్పాం కదండి, అలా అమృతంతో కూడిన ఒక కుంభం అయితే బయటకు వస్తుంది. సో అది వచ్చాక దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం జరుగుతుంది అనమాట. భయంకరమైన యుద్ధం. 12 పగలు 12 రాత్రులు ఆ యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. దేవతల దృష్టిలో ఒక్క రోజు అంటే మనుషుల దృష్టిలో అది ఒక సంవత్సరం అన్నమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ భాండాగారాన్ని అమృత కుంభాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయిని 4 ప్రాంతాల్లో ఆ అమృత చుక్కలు చిలకరించబడ్డాయి లేదా పడ్డాయి అని చెప్పేసి నమ్ముతారనమాట. సో అందుకనే ఈ కుంభమేళాలో ఆ నదులలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఈ కుంభమేళాకి ఇంకో పెద్ద ప్రత్యేకత అయితే ఉంది. ఈ కుంభమేళాలో వేల సంఖ్య కొలది సాధువులు, నాగసాధువులు, సన్యాసులు ఈ కుంభమేళానికి వస్తారనమాట. సో దానివల్ల ఈ కుంభమేళాకి మరింత ప్రఖ్యాత అయితే చోటు చేసుకుంది. సో అలాంటి కుంభమేళా మనకి ఈ సంవత్సరంలో అంటే జనవరి 13 అంటే ఈ రోజు భోగి రోజు మొదలయ్యి ఫిబ్రవరి 26 అంటే మహాశివరాత్రి రోజుతో అయిపోతుంది అనమాట. సో ఈ కుంభమేళాలో కూడా ఈ రోజుల్లో 4 పర్వదినాలైతే ఉన్నాయన్నమాట. ఆ రోజుల్లో జనాలు ఎక్కువగా స్నానం ఆచరించడానికి ప్రత్యేకత చూపిస్తారనమాట. అవి ఏంటంటే మకర సంక్రాంతి అంటే సంక్రాంతి రోజున, తర్వాత జనవరి 29 మౌని అమావాస్య రోజున, తర్వాత ఫిబ్రవరి 3 వసంత పంచమి రోజున, తర్వాత ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజున స్నానాలు ఆచరించడం మహా ప్రత్యేకతతో కూడుకొని ఉంటుందన్నమాట. సో ఈ కుంభమేళాకి కోట్ల మంది జనం అయితే వస్తూ ఉంటారనమాట. సో దానికోసమై యూపీ గవర్నమెంట్ చాలా ప్రత్యేకమైన శ్రద్ధలను అయితే తీసుకుంటుంది. సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ కుంభమేళాకి అన్ని రకాల సదుపాయాలు అయితే యూపీ గవర్నమెంట్ శ్రద్ధతో తీసుకుంటున్నారు. సో అలాంటి విశిష్టతను అయితే తెలుసుకున్నాం కదండి. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొత్త కంటెంట్తో అయితే
కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.